హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ హీరో నితిన్ తమ్ముడు మూవీ వల్ల రిలీజ్ అయింది. సో సీరియస్ ఒక హిట్ అయితే చాలా కాలం నుంచి కూడా కోరుకుంటున్నాడు నితిన్. మరి సినిమా అతన్ని గట్టెక్కించిందా లేదా? మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? తమ్ముడు రిలీజ్ అయింది. నితిన్ గత 5 ఏళ్ల నుంచి నితిన్ హిట్ లేదు. లాస్ట్ సినిమా 2020లో భీష్మ అతని హిట్. దాని తర్వాత వరుసగా 6 సినిమాలు ఫ్లాపు. చెక్ కానీ, రంగదే కానీ, మాస్ట్రో కానీ, మాచర్ల నియోజకవర్గం కానీ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కానీ, రాబిన్ హుడ్ కానీ, ఈ వరుసగా 6 సినిమాలు ఫ్లాపు. దీని తర్వాత ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో ప్రెస్టేజియస్గా వస్తుంది. ఇది వేణు శ్రీరామ్ డైరెక్షన్లో. వేణు శ్రీరామ్ ఆల్రెడీ మనం అదేంటి వకీల్ సాబ్ సినిమాతో ఆయన ఫామ్లో ఉన్నాడు. సో ఇదొక డిఫరెంట్ సినిమా అని బాగా ప్రచారం చేశారు. హైప్ కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే కాంట్రవర్సీలు కూడా దిల్ రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ శెట్టి కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేయడం వల్ల ఈ సినిమా అయితే హైప్ అయితే బాగా వచ్చింది. పైగా ఇప్పుడు ఏది కూడా కాంపిటీషన్ లేదు. కుబేరా డ్రాప్ అయిపోయినాయి. ఇది డిజాస్టర్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది కన్నప్ప. సో ఈ నేపథ్యంలో దాదాపు 1000 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే బోత్ ఓవర్సీస్ అండ్ ఇండియా కలిపి. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, దీన్ని చూడాలా లేదా, దీని రేటింగ్ ఏంటి, ఈ విషయాలు మనం చూద్దాం. ఈ సినిమా లో నితిన్ హీరో, దాని తర్వాత సప్తమి గౌడ్, వర్ష బొల్లమ్మ ఇద్దరు హీరోయిన్లు. తర్వాత సౌరభ్ సహదేవ్ ఇతను హిందీ విలను. ఇక లయా అమ్మాయి చాలా కాలం తర్వాత 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలోకి. వేణు శ్రీరామ్ డైరెక్టర్, దిల్ రాజు, శిరీష్ రెడ్డి ప్రొడ్యూసర్లు, అజనీష్ లోక్నాథ్ తన ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. దాని తర్వాత కేవి గుహన్, మరొక 2 కెమెరామ్యాన్లు, మొత్తం 3 కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి. సో ఈ సినిమా కథ ఆల్రెడీ ట్రైలర్ టీజర్ వచ్చింది, కానీ దాంట్లో కంప్లీట్గా రివీల్ అయితే చేయలేదు ఏం కథ అనేది. ఒక డిఫరెంట్ విలను, అక్క తమ్ముడు మధ్య ఒక డ్రామా, ఒక యాక్షన్ ఇది కనబడింది. ప్లస్ సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని సీన్లు కట్ చేస్తే యూఏ ఇస్తామంటే కూడా వీళ్ళు వద్దు, మేము కట్ చేయము అని చెప్తే వాళ్ళు ఏనే ఉంచారు. సో ఒక పక్కేమో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ప్రొజెక్ట్ చేశారు, ఇంకొక పక్కేమో దీన్ని యాక్షన్ అడ్వెంచర్గా ప్రొజెక్ట్ చేశారు. సో ఇది ఒక రోజులో ప్రధానంగా జరిగే కథగా కూడా ప్రొజెక్ట్ చేశారు. సో సినిమా కథగా చెప్పుకోవాలంటే నిజానికి చాలా థిన్ లైన్ అని చెప్పొచ్చు. ఇది నితిన్ అండ్ లయ అక్క తమ్ముడు. సో ఇతని పేరు జై అని, ఇతను ఆర్చరు, బాణాలు వేస్తారు కదా, దాంట్లో ఇంటర్నేషనల్గా పాపులర్ అవ్వాలని ఇతను ట్రై చేస్తుంటాడు. సో వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. సో అక్క అయినా, తల్లి అయినా, తండ్రి అయినా లయనే ఇతనికి అక్కనే. సో అలాంటి ఒక బంధంలో నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి వీళ్ళు విడిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎప్పుడు నన్ను ఇంకా అక్కని పిలిపించుకోలేవు అని ఒక రకమైన శబ్దం లాంటిది చేసి వెళ్ళిపోతుంది. ఇదంతా ఫస్ట్ ఒక 20 మినిట్స్లో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత వన్ డేలో జరిగే కథగా మారిపోతుంది. ఇది ఫస్ట్ ఏమో ఫ్యామిలీ డ్రామా లాగా స్టార్ట్ అయింది. దాని తర్వాత విల్లను ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవడంతో మొదలవుతుంది. సో అతను ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో విలన్ చూపించాడు. అతనికి ఫారెస్ట్లో ఒక ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. దానికి ఈమె గవర్నమెంట్ ఆఫీసర్, ఈమె అడ్డుపడుతుంది. సో ఇప్పుడు ఆమె ఒక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కని మనం సేవ్ చేస్తే మళ్ళీ మనం అక్కకి దగ్గర అవ్వచ్చని నితిన్ ఏం చేస్తాడంటే అక్క సమస్యను తమ సమస్యగా తీసుకొని వీళ్ళంతో ఢీకొంటాడు. సో ఇదంతా కూడా మేజర్గా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. సో ఇది బేసిక్గా కథ. అంటే ఎట్లా అక్కకు దగ్గర అయ్యాడా, అక్కకి తమ్ముడికి మధ్య అసలు ఘర్షణ కారణం ఏంటి, వాళ్ళిద్దరు ఒకటయ్యారా, విలన్ని ఓడించాడా, వీళ్ళు హీరోయిన్లు ఇద్దరు వాళ్ళ రోల్స్ ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. ఇది బేసిక్గా పాయింట్. అయితే దీంట్లో స్క్రీన్ ప్లేగా తీసుకున్నప్పుడు ఫస్ట్ 20 మినిట్స్ ఏమో ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఏమో విలన్ది అదొక రకంగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, అడ్వెంచరు అలాగా ఉంటుంది. అంటే జాన్రా అంటాం కదా, జాన్రా అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఫ్యామిలీ డ్రామానా, యాక్షనా, అడ్వెంచరా, ఇవన్నీ కలిపి ఒక వంటకం లాగా తయారు చేశారు. ఏది తయారు చేసినా తప్పేం లేదు, ఏదన్నా చేయొచ్చు. జాన్రా బెండింగ్ సినిమాలు అంటారు. జాన్రా బెండింగ్ అనేవి చాలా కాలం వచ్చాయి. ఒకే జాన్రా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఫస్ట్ హాఫ్ అంతా పరమ బోరింగ్గా చెప్పారు. సెకండ్ హాఫ్లో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్కి వెళ్ళిపోయారు.
అది ఒక రకం మిస్ఫైర్ అయిందని చెప్పొచ్చు. ఒక ఒక పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ తప్ప మిగతా అన్నీ కూడా పరమ బోరింగ్గా ఉన్నాయి. పెద్దగా మనకి థ్రిల్ అనేది రావట్లేదు. అంటే ఇది ఎటు కాకుండా పోయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే అక్కా తమ్ముడు డ్రామా మీద ఫోకస్ చేసి ఒక ఎమోషనల్ డ్రామాగా చేయలేకపోయారు. లేదు ఒక విలన్, మామూలుగా విలన్ అంటే బ్యాడ్ గై, ఒక బ్యాడ్ గైని ఒక గుడ్ గై ఎదుర్కొని బ్యాడ్ గై వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని ఆపడానికి ఏం ట్రై చేస్తాడు అనేది అది ఇంట్రెస్టింగ్గా లేదు. నిజానికి బ్యాక్ డ్రాప్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ బాగున్నాయి, కొత్తగా అనిపిస్తుంది మనకి. కానీ ఇది మేజర్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అక్కా తమ్ముడు విలన్ని ఆపడం, ఇది పాత చింతకాయ పచ్చడి స్టోరీ. పాత చింతకాయ పచ్చడిని కూడా ఒక్కోసారి డిఫరెంట్గా చెప్పచ్చు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా, క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే ఈ రెండు ఇంట్రెస్టింగ్ ఉండాలి. కానీ ఇక్కడ అదేమీ లేదనమాట. స్క్రీన్ ప్లే పరమ బోరింగ్గా తీసుకెళ్ళాడు. కొన్ని చోట్ల ఏంద్రా బాబుది మనం ఎందుకు వచ్చాము ఈ సినిమా కన్నా ఫీలింగ్స్ కూడా వస్తుంది. హై మూమెంట్స్ తక్కువ ఉన్నాయి. సో ఇది స్క్రీన్ ప్లే డైరెక్టరు రైటర్గా ఫెయిల్ అయినట్టు చెప్పచ్చు. డైరెక్టర్గా తన మ్యాక్సిమం ట్రై చేశాడు, కానీ స్క్రిప్ట్లోనే ప్రాబ్లమ్స్, ఫ్లాస్ ఉన్నప్పుడు డైరెక్టర్ కూడా ఏం చేయలేడు. సో అందువల్ల అనీవన్గా వెళ్ళిపోయింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ తప్పు పట్టాల్సిన అవసరం. నిజానికి ఫ్లాప్ సినిమాల్లో కూడా నితిన్ యాక్షన్ బాగానే ఉంటుంది. అతను ఎంచుకునే కథల్లో ప్రాబ్లం ఉంది, జడ్జిమెంట్లో ప్రాబ్లం ఉంది తప్ప అతని పెర్ఫార్మెన్స్లో మనమేం తప్పు పట్టలేం. నితిన్ మ్యాక్సిమం కష్టపడ్డాడు, దీనికి కూడా హార్డ్ వర్క్ చేశారు, అవన్నీ చేశారు. ఇంకా లయ అయితే ఆమె చెప్పులు లేకుండా సీన్లు నటించడం అవన్నీ కూడా కష్టపడింది, ఎమోషనల్ కూడా బాగా చేసింది. మనకి ఉన్న వాళ్ళలో తెలుగులో ఒక మంచి ఆర్టిస్ట్ లయ తెలుసు మనకి. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ బాగా చేయగలదు, లౌడ్గా కాకుండా సటిల్ పెర్ఫార్మెన్స్ ఆమె చాలా బాగా చేయగలదు. అవన్నీ దీంట్లో కూడా బాగుంది. కాకపోతే రైటర్ సపోర్ట్ ఆమెకి లేదు, మంచి సీన్లు మంచి ఇది ఆమెకు పడలేదు. సో అది మేజర్ ప్రాబ్లం. అట్లాగే ఈ మన సప్తమి గౌడ, ఆమె కాంతారా ఫేము, ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్టే, కానీ ఇక్కడ అంతగా అమ్మాయిది ఏమీ లేదు. చాలాసార్లు అమ్మాయి క్యారెక్టర్ని చూస్తే ఇరిటేషన్ కూడా మనకు వస్తుంది. అట్లాగే వర్షా బొల్లమ్మ కూడా ఓకే తప్ప అంత ఏమీ లేదు. విలన్ మాత్రం బాగున్నాడు, అతని క్యారెక్టరైజేషన్ కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. ఒక డిఫరెంట్ ఉంది, అంటే మనకి ట్రైలర్లో కూడా డైలాగ్లో వస్తుంది అనే. కొంతమంది కన్స్ట్రక్షన్ని, క్రియేషన్ని ఇష్టపడతారు, కొంతమంది డిస్ట్రక్షన్ని ఇష్టపడతారు. నేను డిస్ట్రక్షన్లో క్రియేషన్ని ఇష్టపడతాను అని చెప్పే డైలాగ్ కానీ, విలన్ బ్యాక్డ్రాప్ అంతా బాగుంది. కాకపోతే మేజర్ ప్రాబ్లం నేను ఇందాక చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో ఉంది. అందువల్ల పెర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. రెండోది ఏంటంటే ఇది ఎందుకు ఇచ్చారు, ఒక వైలెన్స్ ఎక్కువ ఉందని ప్రధానంగా ఇచ్చారు. కానీ ఆ వైలెన్స్ అనేది చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమాలు హిట్ అవుతున్నాయి బాగానే, నో డౌట్ అది. కానీ ఆ వైలెన్స్ నీకు ఒక అడ్రినల్ థ్రిల్ అంటారు, అంటే మనకు ఒక హై ఇవ్వాలి, మనం ఎంగేజ్ అవ్వాలి, అట్లాంటిది ఏం లేదు దీంట్లో. సో అట్లాంటిది ఇవ్వలేదు. పోనీ మంచి ఎమోషనల్ మనం ఇన్వాల్వ్ అయ్యే విధంగా మంచి ఎమోషనల్ డ్రామా ఉందా అంటే అది లేదు. పోనీ మంచి సరదాగా ఉంది, కామెడీ ఉంది అంటే కామెడీ లేదు. పోనీ అడ్వెంచరస్గా ఉంది, ఫారెస్ట్ బ్యాక్డ్రాపు, ఊహించని సన్నివేశాలు, ఇదంతా ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఇచ్చిందా అంటే అది కూడా లేదు. అంటే అన్నీ మిక్స్ చేసి చేయాలనుకున్నాడు, కానీ ఏది కూడా ఒక మనల్ని హుక్ చేసి హోల్డ్, ఈ రెండు ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే, హుక్ చేయడం, హోల్డ్ చేయడం, ఈ రెండు కూడా దీంట్లో జరగలేదు. కొన్ని చోట్ల మనల్ని హుక్ చేయడానికి హోల్డ్ ట్రై చేసే ప్రయత్నం కనబడుతుంది, కానీ అది సక్సెస్ కాలేకపోయాడు డైరెక్టర్. సో దీంట్లో ప్లస్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగానే అజనీష్ లోక్నాథ్ చాలా బాగా చేస్తాడు, దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అసలు ఒక మాదిరిగా కూడా ఈ సినిమా ఉండే అవకాశం లేదు. మేజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. విజువల్స్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఆ విజువల్స్ అంతా కానీ, ఫ్రేమింగ్స్ కానీ, లైటింగ్ ప్యాటర్న్గా అంతా చాలా బాగా చేస్తాడు. గుహన్ సీనియర్ కెమెరామెన్ మనకు తెలుసు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దిల్ రాజు కానీ, శిరీష్ రెడ్డి కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో ఇచ్చారు. సో బేసిక్గా ఇది డైరెక్టర్ ఫ్లాప్ అనే మనం చెప్పొచ్చు. నితిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందా, నితిన్ ఎలాంటి సబ్జెక్ట్ని ఎంచుకోవడం, అతను స్క్రిప్ట్ని కేర్ఫుల్గా స్టడీ చేసి జడ్జి చేయడంలో అతను
ఫ్లాప్ అయినట్టు కనబడుతుంది. అంటే ఒక్కోసారి వరుసగా ఫెయిల్యూర్ వల్ల కూడా మనకి జడ్జిమెంట్ లోపిస్తుంది. ఎందుకంటే గొప్ప సినిమా, గొప్ప స్క్రిప్ట్ అనుకొని పోయింటే అది ఫ్లాప్ అయి ఉంటుంది. అట్లాంటివి ట్రై చేసి అసలు దేన్ని నమ్మాలో తెలియని ఒక కన్ఫ్యూజ్ స్థితిలోకి హీరోలు వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. అది మనం ఇక్కడ కూర్చొని చెప్తాం కానీ అక్కడ సబ్జెక్టివ్గా అతని ఇష్యూలో మనం కాళ్ళు పెట్టి చూసుకున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఓకే. సో ఆ రకంగా ఈ సినిమా బాగా మంచి బ్యాక్ డ్రాప్ ఉండి విలన్ క్యారెక్టర్ బాగుండి అంతా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల, ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వల్ల ఈ సినిమా ఒక బిలో యావరేజ్ సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు. పైగా 2 hours 34 minutes అనేది కూడా టైం కూడా ఎక్కువ, ఎడిట్ చేసి ఉండొచ్చు, చాలా యాక్షన్ సీక్వెన్సులు వేస్తూ. సో టైట్ స్క్రీన్ ప్లేతో కొంత ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు టర్న్లతో చేస్తుంటే ఇది మంచి ఇదైండేది. బట్ దిల్ రాజు వాళ్ళందరూ కష్టపడ్డారు, అవన్నీ జరుగుతుంది. కానీ ఒక ప్రేక్షకుడుగా మనకి అనిపించింది మనం చెప్పే హక్కు మనకు కూడా ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది గొప్ప సినిమాగా లేదని చెప్పొచ్చు. సో నా రేటింగ్ 2.25 out of 5. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.